తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 11% పీఆర్సీ, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమ్మె విరమించారు ఆర్టీసీ ఉద్యోగులు. మిగతా అంశాల పరిష్కారానికి కూడా అంగీకరించింది ఆర్టీసీ యాజమాన్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి యథావిధిగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. మా సమస్యలన్నీ పరిష్కరించి రాత్రి 2 గంటల వరకు మంత్రివర్గం అంతా కూర్చొని మా సమస్యలు పరిష్కరించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు జేఏసీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా ఉద్యమంలో మా వెంట ఉండి మా పోరాటంలో ఉన్న పార్టీలు, ప్రజా సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు వారికి అందరికీ మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విజయం మా కార్మికుల ఈ విజయం శంకరన్నకు అంకితం చేస్తూ మేమందరం ఈ రోజు నుంచి మా డ్యూటీలకు వెళ్తున్నాము. యూనియన్ పునరుద్ధరణ, ఇమ్మీడియట్లీ ఎన్నికలు నిర్వహించడము, మరి రేపు భవిష్యత్తులో గెలిచే సంఘంతో నా విలీనం కమిటేసి వీళ్ళ తొందరగా విలీన ప్రక్రియ కూడా పూర్తి చేయడానికి అంగీకరించారు. మరి ప్రస్తుత పరిస్థితిలో 11% జీతభత్యాల సవరణ జరిగింది. దాదాపు 2 సంవత్సరాల లోపే గత 2017 సంవత్సరం జీతభత్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1.5 year కింద 17%, 21% జీతాలు ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 11% జీతభత్యాలు ఇవ్వడం నిజంగా ఒక నూతన అధ్యాయం.